खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम काबिल न्यूज़ में खैर मक़दम है। आज बतारीख 5 सितंबर बरोज़ जुमा को गणेश विसर्जन के दौरान टैंक बंड के रास्ते पर एक इंतहाई ज़्यादा अफसोसनाक व हैरत अंगेज वाक़या पेश आया, जहां पर क्रेन की संगीन लापरवाही की वजह से गणपति का भारी भरकम आइडल अचानक सड़क पर गिरकर मुकम्मल तौर पर तबाह हो गया। इस वाक़े ने वहां पर मौजूद लोगों में सनसनी फैला दी और अक़ीदतमंदों के दरमियान शदीद इज़्तिराब की कैफियत देखने को मिली। हादसा इतना ज़्यादा शदीद था कि मुकम्मल आइडल मुकम्मल तौर पर तबाह हो गया। ऐनी शाहिदीन के मुताबिक क्रेन ऑपरेटर की मामूली गफलत की वजह से यह बहुत बड़ा हादसा पेश आया। यह हादसा इंतजामिया की कारकर्दगी और हिफाजती इंतजामात पर भी कई सारे सवाल खड़े कर रहा है। पेश है ब्लेज न्यूज़ की ख़ुसूसी रिपोर्ट। 5 मिनट रुकता आवाज भी दे रहे हम लोग, फिर भी उठाया। అందరికీ జై శ్రీ గణేష. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ట్యాంక్ బండ్ పీపుల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నామన్నమాట. క్రేన్వి ఏవైతే కొండీలు ఉన్నాయో ఆ కొండీలు సరిగ్గా పెట్టలేక క్రేన్ మీద నుంచి డైరెక్ట్ గణేషుడు అయితే కింద పడిపోయింది అనమాట. సో సడన్లీ ఇక సరిగా పెట్టలేరు, చెప్పే వాళ్ళు ఏంటంటే సరిగా చెప్పలేరు. క్రేన్ అయినా ఏంటంటే సడన్గా లేవట్టేసిండు. సో భారీ వినాయకుడు ఏంటంటే కింద పడిపోయింది అనమాట. చూసుకోండి. సో ఇక్కడ కొంచెం లొల్లి కాకుండా కొంచెం గొడవ కాకుండా కూడా పోలీస్ అధికారులు ఏంటంటే మొత్తం దగ్గరుండి చూసుకుంటారు అనమాట. చూడండి, మొత్తం పెద్ద భారీ వినాయకుడు, మొత్తం పబ్లిక్ మొత్తం ఇడికి వచ్చేసింది. కొంచెం గణేషుని ఏంటంటే లిఫ్ట్ చేసే ముందు కొండలు సరిగా పెట్టిర్రా లేదా అనేది సరిగ్గా చూసుకోండి. సో ఫస్ట్ బాధ్యత మనది. మనం 11 రోజులు 9 రోజులు 5 రోజులు మొత్తం పూజలు జరుపుకొని గణేషుని నిమజ్జనం చేయడానికి అయితే తీసుకొని వస్తాం. ఏదో గణేషుని ఇట్లా కొండలకు పెట్టేసినామా, తగిలేసినామా, పంపించేసినామా అని కాకుండా జర శ్రద్ధతోని గణేషుని ఎట్లా పెట్టినాం ఏందనేసి అయితే ప్రతి ఒక్కరు చూస్తేనేమో మంచిగా ఉంటుంది. గణేషుడు మొత్తం బోర్లా పడిపోయాడు అనమాట. చూడండి గణేషుడు కొంచెం సేపు అయి ఉంటే గణేష్కి సంబంధించిన వాళ్ళు క్రేన్ అయినా కొట్టే వాళ్ళు కూడా కొండి తగిలించేయడం కొంచెం ప్రాబ్లంగా పెట్టారు. అదేవిధంగా చెప్పే వాళ్ళకు కొంచెం కమ్యూనికేషన్ కరెక్ట్ లేక ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల గణేష్ని సడన్గా లేవట్టయ్యారు. ఆ క్రేన్ మీద నుంచి, ఆ టస్కర్ మీద నుంచి కింద పడిపోయింది అనమాట. పోలీస్ అధికారులు కూడా చాలా సపోర్టింగ్తోనే ఎలాంటి గొడవ కాకుండా మేనేజింగ్ చేసి పని వాళ్ళని అందరినీ పెట్టేసి అయితే గణేష్ని అయితే పైకి లేవడతారు. చూద్దాం గణేష్ని అసలు ఎట్లా లేవడతారు ఏందనేసి అయితే. ముందు మీకు 2 క్లిప్పులు అయితే పెట్టి ఉంటారు గణేష్ని ఎట్లా పడ్డాడు ఏందనేసి అయితే. చూడండి, చెక్ చేస్తారు అసలు గణేష్ని ఎట్లా లేవట్టాలి, ఎట్లా నిమజ్జనం చేయాలి అనేది అయితే చూస్తున్నారు. ఫైనల్ కింద పడ్డ గణేషునికి ఏవైతే క్రేన్వి పట్టీలు ఉన్నాయో, ఏవైతే వైర్లు ఉన్నాయో అవన్నీ మంచిగా కట్టేసి మళ్ళీ గణేషుని అయితే లేవాడుతారు అనమాట. జర గణేషుని పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం శ్రద్ధతోని గణేషుని ఎట్లా చేస్తారు ఏందనేసి అయితే చూసుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది. గణేషుని పెట్టినామా, ఎంజాయ్ చేసినామా, డీజే పెట్టినామా, తాగినామా, వచ్చినామా అంతే, అదొక్కటే ఉంటుంది. గణేషుని ఎట్లా తీసుకోపోతారు ఏందనేసి అది ఏం పట్టించుకోరు అంతే. ఇంకా గణేషుని తీసుకొని ఆగం చేస్తారు. జర మంచిగా మీరు కూడా పట్టించుకుంటే జర బాగుంటుంది. అందరు కోపం రావచ్చు నేను ఇట్లా అంటుంటే మాత్రం. కాకపోతే ఎక్కువ శాతం చేసే వాళ్ళు అంతే. ఇంకా గణేషుని పెట్టినాం, తాగినాం, ఎంజాయ్ చేసినాం అంతే, వచ్చినాం అంతే. ఇంకా గణేషుడు ఆగం ఉంటాడు. చూసుకోవాలి మీరు కూడా జర చూసుకుంటే మంచిగా ఉంటుంది. వీళ్ళ మ్యాటర్ అని కాదు, సో ఓవర్ మ్యాటర్ అనేది చాలా గణేష్ అటెండ్ అవుతుంటాయి. సో గణేషుని అయితే చూడండి. సో ఎట్లా అంటే అదైతే ఉంటుంది. సో ఈ గణేషుని ప్రాబ్లం ఏంటంటే కొంచెం మన క్రేన్ది, ఆ క్రేన్ నుంచి ఆయన ఇక్కడ కొండీలు పెట్టడానికి కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేదన్నమాట. అక్కడ నుంచి చెప్పేవాళ్ళు కమ్యూనికేషన్ లేక సరిగ్గా కింద పడిపోయిందన్నమాట. గణేషుడు అయితే కుండీలు సరిగా పెట్టిరా లేదా అనేసి అయితే సరిగ్గా చెక్ చేసుకోలేక కింద పడిపోయింది గణేషుడిని. సో చాలా వరకు గణేషులు అట్లనే కింద పడిపోతున్నాయి సరిగ్గా చూసుకోలేక, అది చేసుకోలేక. సో కొంచెం బ్రదర్స్తో కూడా మాట్లాడదాం, కొంచెం రేజ్ అవుతారు, మాట్లాడిపిద్దాం ఏమంటారో ఏందో అనేసి అయితే. సో ఫైనలీ గణేషుడు సక్సెస్ఫుల్గా అయితే నిమజ్జనం అయిపోయింది అన్నమాట.
బ్రదర్స్దే గణేశుడు అయితే పడిపోయాడు, డిసప్పాయింట్తో ఉన్నారు. సో బ్రదర్ ఏమైంది బ్రదర్, గణేశుడు ఏమైంది కొంచెం చెప్పు. మేము చింతలు వస్తే ఖైరతాబాద్ విన్నాం నుంచి వచ్చినాం. నవభారత్ అసోసియేషన్ మాది. గణేష్ క్రేన్స్ అక్కడ పెట్టలేడు, వీడియోలు అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఆడు పడేసిండు, ఆయనకి పట్టుకోనికే చూస్తే ఆడు ఉరికిపోతున్నాడు వెనకాలకి. అని పోలీసు వాళ్ళకి అడుగుదామని అంటే వాళ్ళేమో మొత్తం మా కంప్లైంట్ తీసుకోం, ఏం చేసుకోం. మొత్తం జనరేటర్ వినరేటర్ అంతా ఖరాబ్ అయిపోయింది మాది. మొత్తం ఫ్లాప్ చేసేసారు. మొత్తం క్రేన్ వి సక్క కొండిలే పెట్టలేడు ఆడు. మొత్తం క్రేన్ కొండిలే పెట్టలేడు ఆడు. మొత్తం అవన్నీ ఏం తీసుకుంటలేరు యాక్షన్ మాది. మీ రిపోర్ట్ ఏం తీసుకోవాలని అన్ని చెప్తున్నారు మాకు. ఏం లేదు, ఇప్పుడు మీరు ఏమైనా చేసుకోవాలి, మాకు సంబంధం లేదని అని చెప్తున్నారు. గణేష్ ఏమో చూరా అయిపోయింది అన్న మొత్తం మాది. కంప్లైంట్ తీసుకుంటాం, పిఎస్లో చూసుకుంటాం అంటున్నారు. కంప్లైంట్ తీసుకున్నా కానీ ఏం చేస్తారు అది? కంప్లైంట్ తీసుకొని మాది ఏం చెయ్యరు. క్రేన్ బండి ఏమో యూపీ బీహార్ వెళ్ళిపోతారు 2-3 డేస్లో. మేము ఆ క్రేన్ అంతా మాట్లాడుతుంటేనేమో మాకు మాట్లాడిస్తలేరు, ఏం చేయనిస్తలేరు. అన్ని కొట్టడానికి పోతున్నాం అని మమ్మల్ని ఎలా కొడుతారు. ఇంకా ఆ క్రేన్ వాడేమో దిగురికి పోతుండు. అయిపోయింది అది. చూరా గణేష్ వేసి వచ్చినాం, ఏం చేస్తాం. కమ్యూనికేషన్ లేకనా వాళ్ళకంటే ఆయన సరిగా ఆ వీడియో కూడా ఉంది ప్రూఫ్లతో. ఆ క్రేన్లే చక్కగా పెట్టలేడు ఆడ, కొండిలు పెట్టలేడు ఆడు. ఏం పెట్టలేడు చక్కగా, ఏం పెట్టలేడు అసలు. మొత్తం ఫ్లాప్ చేసేసిన. చెప్పినాం మేము, వీడియో ప్రూఫ్ కూడా ఉంది మన దగ్గర. మొత్తం చెప్పినాం మేము, మనకి వీడియోలో ఉంది, అందరు చూసిరు. మొత్తం అది చక్కగా ఆడబెట్టాలి. అందే తప్పు ఉంది, మాది ఏం లేదు తప్పు. యాక్షన్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, మేము ఏమైనా చేయాలి మాకు. అదంతే మొత్తం మాది. జనరేటర్ అంతా ఫ్లాప్ అయిపోయింది మాది. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారు? జర చూసి సేఫ్ సైడ్ ఉండాలని చెప్తున్నా అందరికి. అంతే. ఏం గవర్నమెంట్ ఉంది, మొత్తం ఇట్లానే చేస్తారు, మొత్తం ఫ్లాప్ చేసేస్తారు మొత్తం. రేవంత్ రెడ్డి ఇట్లానే అయితే అన్ని రేవంత్ రెడ్డి కోటయ్యూరు ఇట్లానే అయితే అన్ని. అందుకే చూస్ చేసి ఇన్ని రోజులు ఉండే కేసీఆర్ ఏమైంది మంచిగానే. రేవంత్ రెడ్డి రాగానే డీజేలు బంద్, అది బంద్, ఇది బంద్, మొత్తం అంతా తమాషా చేస్తారు. గణేశుడు వేస్తారు, అంతా చేస్తారు. డీజేకి పర్మిషన్ ఇయ్యారు, ఏమి ఇయ్యారు. వాళ్ళేమో ఏమంటాడు, తీసుకుంటా అంటారు, తీసుకుంటాడు. తీసుకున్నాక ఏం చేస్తాడు, ఏం చేయడు. కథం. ఆ తర్వాత చూసాం, ఇన్ని గణేష్లు సంబంధిస్తున్నాం మేము, మీదేడో చూడాలా కేసు అంటారు. కథం ఇంతనే ఉంటుంది. ఇలా ఈ గవర్నమెంట్ వేస్ట్. ఈసారి మొత్తం గణేశుల పండుగ ఫ్లాప్ చేస్తారు. ఆడంతే ఈడంతే. కేసీఆర్ మంచిగా ఉండే. ఇంకా పెద్ద గణేష్లకు ఏం చేస్తారు వాళ్ళు చెప్తున్నా. జాగ్రత్తగా చూసుకోర్రి, పబ్లిక్ చెప్తున్నాం, మంచిగా ఉండుర్రి, జాగ్రత్తగా పెట్టుకోరు, అన్ని చూసుకోరు. అన్ని టైట్ ఉన్నాకనే క్రేన్లను లేవమని చెప్పుర్రి. వాళ్ళకి సంలాంచుకోరి మంచిగా. మళ్ళీ ఇట్లా చూసుకోవాలా మంచిగా. ఫ్లాప్ అయిపోయిందని డిసప్పాయింట్తో ఉన్నారు. సో అవుతుంటాయి బ్రదర్ అంతా మన మంచి గురించే. సో ఇక్కడ జనరేటర్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయిందంట. సో పోలీసు వాళ్ళు కూడా ఇక చాలా వరకు గణేష్లు వస్తుంటాయి, మొత్తం విరిగిపోయిందంట. సో ఇక వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు పోలీస్ అధికారులు కూడా. ఇక అక్కడ చెప్పలేరు, ఇక్కడ చెప్పలేరు, ఎందుకంటే ఎన్నో గణేష్లు వస్తున్నాయి. మొత్తం డిసప్పాయింట్తో అయితే పోతున్నారు మన వాళ్ళు అయితే. కనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట. ఇక చెప్పాల్సింది ఒకటే, వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే, గణేష్లో ఎవరైనా తీసే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసి కొంచెం నిమజ్జనం చేస్తే మాత్రం బాగుంటుంది. ఇక మనం పోలీస్ సార్ వాళ్ళని కూడా ఏమనలేము, ఎందుకంటే ఇక ఇప్పుడు వాళ్ళ తప్పేం లేదు. కేలైనా అనలేము, వాళ్ళని నేను ఎవరిని ఏమనలేము. అబ్బా బై మిస్టేక్లు అయిపోతున్నాయి, సడన్గా అయిపోతే. ఎవరైనా సరే దేవుని విషయంలో కావాలని అయితే ఎవరు చేయలేరు కదా. సో అంతే. ఇంకా వచ్చే రానికి ఇక నెక్స్ట్ టైం నుంచి చూసి జాగ్రత్తగా ఉండండి అంతే. ఓకేనా. కొంచెం డిసప్పాయింట్తో ఉన్నారు బ్రదర్స్ అయితే. బ్రదర్స్ అయితేనే ఉంటుంది, ఇక డిసప్పాయింట్ కాకండి. ఇక నెక్స్ట్ టైం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేష.